హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పబ్లిక్ స్పీకర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు జనసేనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 2029లో ఎలాగైనా పార్టీ పెడతా అని అంటున్నారు. సో ఇది సాధ్యమేనంటారా? ఒక సభ పెట్టుకోవడానికే పర్మిషన్ లేదు, అలాంటిది పార్టీ పెట్టేంత ఉందంటారా? ఆల్రెడీ పార్టీ ఉంది కదా, ఎలక్షన్లో పోటీ చేస్తా అంటున్నాడు. అవును, చేస్తాడు. ఓకే. 29 ఎలక్షన్లో కాదు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనే పోటీ చేస్తాడు. అందుకే ఈ రంగం అంతా సిద్ధం చేసుకుంది. ఓకే. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ద్వారా ముందే వచ్చేసింది. ఓకే. అయితే ఆ ఇష్యూ తర్వాత ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఇదంతా అయిన తర్వాత రెచ్చగొట్టుకోవటం, సొసైటీకి పనికొచ్చే విషయం ఒకటి లేదు. ఇవాళ ఎకానమీ బాగలేదు అనుకుంటున్నాం, ఎకానమీకి పనికొచ్చే విషయం ఒకటి లేదు. మహిళలకు రక్షణ లేదనుకుంటున్నాం, దానికి సంబంధించి ఏమీ లేదు. కేవలం ఎవరి ఈగోస్ని సాటిస్ఫై చేసుకుంటానికి చేసిన వ్యవహారం తప్పితే ఏమీ లేదు. అది కాస్త ఎంకి పెళ్ళి సుబ్బిసావు అన్నట్లు ఇప్పుడు వీళ్ళందరూ మొదలెట్టిన గొడవతోటి ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేస్తానంటున్నాడు. ఒక్కడే పోటీ చేస్తాడా? చేయడు. బీజేపీ తోటి ఈలోపు తెలుగుదేశాన్ని కూడా లేపి నుంచోబెట్టి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూటమికి బీజేపీ ఎట్లయినా మేయర్ పీఠం దక్కించుకోవాలి అనుకుంటుంది. అందుకోసం అని చెప్పి వీళ్ళని జక్కాయి బుక్కాయి వాళ్ళందరినీ పోగేసుకుంటుంది. దానిలో భాగంగానే ఇదంతా జరిగింది, అంతేగాని వేరే ఏమీ లేదు ఇక్కడ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదండి మేడం, అలాంటిది ఆంధ్రాలోనే గెలవలేదు, తెలంగాణలో గెలుస్తారంటారు. అందువల్ల గెలిచాడు అమ్మా. 100% స్ట్రైక్ రేట్ అయితే మీరేం మాట్లాడతారు కదా. అవును, ఇప్పుడు కూడా పొత్తే పెట్టుకుంటాడు. ఓకే. పొత్తులు పెట్టుకోకూడదనే రాజ్యాంగంలో ఉందా ఎక్కడన్నా? అంటే పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ లేరంటారా? అది వేరే విషయం. పొత్తు పెట్టుకునే వాళ్ళు ఉండబట్టే కదా పెట్టుకున్నాడు. ఆయనకు బలం ఉండి పెట్టుకున్నాడా, బలం లేక పెట్టుకున్నాడా వేరే విషయం. బీజేపీకి అవసరమైంది, జనసేనకు అవసరమైంది. అవసరం ఉన్నా లేకపోయినా తెలుగుదేశాన్ని కూడా అదే నీళ్ళల్లో జారేటప్పుడు ఒకళ్ళని బయటికి లాగుదామంటే లోపలికి వెళ్ళిపోతారు చూడండి, ఆ విధంగా అయింది కూటమి. అలా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, గెలిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, అదే పని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూశారు. ఇంత తొందరగా వస్తుందని వాళ్ళు ఊహించలా. ఓకే. చాలా త్వరగా వచ్చింది. ఇప్పుడు ఇది ఇంత త్వరగా రావడానికి రీజన్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ఇష్యూ, ఆయన ఒక్కడి వల్లనే కాదు, ఆయన ఇష్యూని ఆధారంగా చేసుకొని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, నిత్య అసంతృప్తులు ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా కలిసి ఓ మీటింగ్ పెట్టారు. పెట్టి ఆ మీటింగ్లో ఇష్టారీతిని మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టారు, దానికి మళ్ళీ ఆ ప్రెస్ మీట్కి ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. అన్నీ అయ్యాక చివరికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన ఫైనల్ ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు. పెట్టి నేను అన్యాయం అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు ఎవరైనా ఏమంటారంటే, సరే బాబు ఇక్కడ బాగలేదు, మీ ఇంట్లో బాగుందా పోనీ, ముందు నీ ఇల్లు చూసుకో తర్వాత ఇక్కడికి రా అంటారు. అంతేగాని ఇక్కడికి రావద్దు అని అనడం తప్పు. అక్కడ నువ్వు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా, అదేదో బాగా ఎలగబెట్టు, ఆ తర్వాత ఇక్కడికి వద్దు. కానీ ఆయన ఏంటి, ఎలాగ అక్కడ డిప్యూటీ సీఎంని అయ్యాను కదా, నేను ఇక్కడికి వచ్చి మాత్రం నా వల్ల ఏం నష్టం మీకు, నేను సీఎంని అయిపోతానా, ఆంధ్రాలోనే దిక్కులేదు అని ఆయనే మాట్లాడుకోవటం. ఏదైనా భూ కబ్జా కోరు అనటం అతనికి బాగా బాధగా అనిపించినట్టుంది. అందుకే ఆ మాట అంటే అప్పుడు కానీ ఆయన బయటికి రాలా. అంతకుముందు వరకు ఆంధ్ర వాళ్ళని తిట్టారు, అది అన్నారు ఇది అన్నారు, అసలు ఎట్టొస్తారో చూస్తామన్నారు, అసలు ఎన్టీఆర్ విగ్రహమే పెట్టడానికి వీల్లేదన్నారు, అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. మాట్లాడితే కూడా పెద్దగా ఒక రకంగా ఉలుకు పలుకు లేనట్టే ఉన్నాడు. అరెస్టు వారెంట్లు లేకపోయినా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వీళ్ళు మాట్లాడటము, నోటీసులు వచ్చేసినాయి ఇంకేముంది, అసలు ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చేసారు అని. దీనికి ఇంకో ఆయన వస్తారా, రండి, వస్తే వచ్చిన వాళ్ళు కూడా లోపల వేయాలి.
ఒక పోలీసు, ఒక రాష్ట్రం పోలీసు ఇంకో రాష్ట్రం పోలీస్ని అరెస్ట్ చేసి లోపలేస్తారా? ఎవరికి నోటికి వచ్చినట్టు మా వాక్ స్వాతంత్రం అంటే ఇదే కావాల్సి అనిపించేటట్లు మాట్లాడేశారు. మాట్లాడేసి ఏమీ లేని చోట ఓ పెద్ద సెన్సేషన్ సృష్టించేశారు. ఇక ఆఖరికి కోడి చెరువు దగ్గర దాకా వెళ్ళిపోయారు. ఓకే, మరి అది ఆయన అన్నాడు కదా, మంచి మాటే అన్నాడు, ఏ మాట కామాట. పవన్ కళ్యాణ్ ఈసారి మటుకు నాకు బ్రహ్మాండంగా నచ్చాడు. అది గవర్నమెంట్ది అని తేలితే ఇచ్చేస్తా గవర్నమెంట్కి అన్నాడు. మరి ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ల్యాండ్లు భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు అయినా అని తేలినా ఇవ్వట్లేదుగా మరి. అంటే మ్యామ్ అతను మెయిన్లీ సభ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే ఒకటి, ఇప్పుడు ఇంకొక రోజు అడిగితే ఇచ్చుండేవాళ్ళు. ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది ఉద్రేకంగా ఉంటారు, కొంతమంది ఇదే ఛాన్స్ దొరికింది అని గలాటా చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల మనుషులు ఉంటారు కదా సమాజంలో. ఏం ఉద్రిక్తతలు పెరుగుతాయేమో, ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోయేసరికి కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతిస్తారా అని అడిగాడు. సరే, అది సర్కాస్టిక్గా అడిగాడా, లేకపోతే అంటే వెటకారంతో అడిగాడా, లేకపోతే నిజంగా బాత్తో అడిగాడో తెలియదు, కానీ అడిగారు. అడిగితే సరే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అంతకుముందు కూడా ఒక చిన్న ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటానన్నారు. అయినా ఎందుకు కీడించి మేలేంచాలన్నట్లు ఇవ్వలేదు. అదేం పెద్ద తప్పని నేను అనుకోను. సరే, ఇప్పుడు ఆ వేళ పెట్టుకోవాలనే ఉంది, ఇవాళ పెట్టుకోవచ్చుగా, నిన్నే పెట్టుకోవాలని ఏం లేదుగా, పోటాపోటీ సభలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. అయితే నిన్న పెట్టారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. మాట్లాడి ఇక బరాబర్ వస్తా, నేనే వస్తా, నా కార్యకర్తలు ఏంటి, నేనే వస్తాను, పోటీ చేస్తాను, ఇప్పుడు దాకా అనుకోలేదు కానీ ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు పోటీ చేస్తాను, ఇవన్నీ మాట్లాడారు. సరే, ఇటువైపు నుంచి కూడా అంతకంటే ఎక్కువ మాటలు వెళ్ళినాయి అనుకోండి, ఎవరు తక్కువ తెలియలేదు ఇక్కడ. సో ఎన్నికలకి జిహెచ్ఎంసీ ఎన్నికలకి నగారా మోగినట్టు అయింది. ఓకే, అంటే నీ అయ్యా జాగీరా అంటూ మర్యాద లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మ్యామ్? అసలు నీకు ఇక్కడ ఏం పని, తెలంగాణలో నీకేం పని అని అంతకంటే దారుణమైన మాటలు ఇక్కడ కూడా మాట్లాడారు. నన్ను రావద్దు అంటున్నారు, మీ అయ్యా జాగీరా అని అడిగాడు. అందులో అసలు ఇప్పుడు పొలిటీషియన్స్ మాట్లాడే మాటల్లో బూతులు ఎతికితే మంచి మాటలు ఎతకండి, బూతులు కాదు ఎతకాల్సింది. ఓకే, మీరు నేను మాట్లాడుకుంటుంటే బూతులు ఏమైనా ఎతకాలి, వాళ్ళు మాట్లాడేప్పుడు మంచి మాటలు ఎతకాలి. ఎవరు తక్కువ తిన్నారు కనుక అక్కడ వాళ్ళు అట్టగా మాట్లాడు, ఇలా అట్టమాట. అందుకని నేనేం అది పెద్ద విషయం అనుకోవట్లా. అసలు నీ ఇక్కడికి రావద్దు అనే మాట, అసలు నీకు ఇక్కడ ఏం పని, వస్తే పొలరాలు కొడతాం అన్న మాట కంటే తప్పేం కాదు కాదు నీ అయ్య జాగీరా అన్నది. పోసి ఆమెను ఉద్దేశించి అన్నాడు అనుకుంటా, నీ అయ్య జాగీరా అని. అంటే ప్రతిసారి ఒక ఆంధ్రవాడు అని అంటున్నారు. ఆంధ్రుడు వస్తే తెలంగాణ ప్రజలకు భయం అంటారా మేము? ఏం లేదు, పాలకులకు భయం, జనాలకి ఏం భయం అండి, జనాలకి ఏం భయం లేదు. జనాల్లో ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తీసుకొస్తారు వాళ్ళు. అది జనాలకు అవసరమైందని అని నేను అనుకోను, అసలు అవసరం లేదని అనుకోను. సరే, తెలంగాణ ఇష్యూని తీసుకొచ్చారు, సరే అందరూ ఆ మోసలోకి వచ్చారు, ఆ అభిప్రాయంలోకి వచ్చారు. జనాల అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం, వాళ్ళ ఆకాంక్షలు అలా ఉన్నప్పుడు మనము కామెంట్ చేయకూడదు. కాకపోతే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే చరిత్ర తెలియకోకుండా అసలు మనం ఎప్పుడూ కలిసి లేము, మేము నిజాం కింద ఉన్నాము, మీరు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. చాలా మేధావి అంట ఆయన, చాలా చదువుకున్నాడంట. మరి నాకు అర్థం కావట్లా, అసలు ఆయన ఏం మేధావో నాకు అర్థం కావట్లా. ఇంక ఇప్పుడు మేధావి అంటే రేపు నుంచి స్ట్రిక్ట్ అయిపోద్ది ఇంకో నాడు పోతే. కాదు నాయన, మొత్తం నిజాం కిందే ఉన్నది. కొన్ని ట్యాక్సులు కట్టుకోలేక కొన్ని ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు నిజాం. దత్త మండలాలు అంటారు వాటిని, కొన్ని ప్రాంతాలని. అంతేగాని మిగతా అంతా నిజాం కిందనే ఉంది. అందుకని మనం ఎప్పుడు కలిసి లేమంటాం చాలా తప్పు. మనం ఎప్పుడు కలిసి లేకపోతే సొరవన ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల చరిత్రను ఎందుకు రాస్తారు? ఈయన చదువుకోలేదా? ఆ మాత్రం ఆంధ్రుల చరిత్ర చదువుకోలేదా?
మరి కాళోజీ గారు మన తెలుగు వాళ్ళం అని తెలుగు భాష గురించి మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడినట్టు? ఆ భాష ఈ భాష నేరుస్తా, తెలుగు నేర్చుకోవట్లేదు, నీ మొహం పగల కొడతాను అన్నట్టు మాట్లాడాడు ఆయన కాళోజీ గారు. ఆయన అలాగే ఉంటాయి, ముక్కు బద్దలు కొట్టేటట్లుంటాయి, ముక్కు సూటిగా. అంటే మరి వాళ్ళిద్దరికంటే నువ్వు ఎక్కువ తెలిసినోడువా? ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు? కొంచెం చరిత్ర చదువుకోండి, కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం సహనం ఉండాలి, కొంచెం సంయమనం ఉండాలి. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చోండి, అంతేగాని బయటికి వచ్చి రోడ్ల మీద పంచాయతీలు, ఏమంటారు, కళ్ళు దుకాణాల దగ్గర, ఆ మందు షాపుల దగ్గర తగాదా ఆడినట్టు కాదు. 12ంటికి ఎందుకు మూసేస్తా, 2 దాకా ఉంచవచ్చు కదా, డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అని పెట్టుకుంటారు అక్కడ, అప్పిమ్మని తాగుబోతులు కూర్చుని గలాటా చేస్తుంటారు. అట్లాంటి గలాటాలు చేయబాకండి. కాస్త రాజకీయాలు మాట్లాడదలుచుకున్నప్పుడు రాజకీయాలు తెలుసుకుని మాట్లాడండి. అందుకని ఇట్లా మాట్లాడుతుంటే నీ అయ్యే జాగిరా అన్నాడు, అది నాకు పెద్ద తప్పని అనిపించట్లా. కానీ తప్పేంటి అంటే ఇవాళ తప్పని కూడా అనలేము. ఈ సమాజానికి అది ఎంతవరకు అవసరమో అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మొన్న మోడీ వచ్చి ఇంకా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి వెళ్ళాడు. ఇద్దరిని కలిసి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిసి వెళ్ళాడు. ఇద్దరికి గీతోపదేశం చేసి వెళ్ళాడు. ఆ ఫార్ములాని ముందుకు తీసుకొస్తున్నారని మాలాంటి వాళ్ళకి కోపం, కానీ వేరే ఏం కాదు. ఉన్నంతలో అవునన్నా కాదన్నా మాలాంటి వాళ్ళం ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తాము, కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాం. మా రాజకీయాలు మాకు ఉండొచ్చు, మా పార్టీలు మాకు ఉండొచ్చు, కానీ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, జస్ట్ 2.5 ఏళ్ళు కూడా మొత్తం కాలేదు. ఖజానానేమో ఖాళీ చేసి వెళ్ళారు వాళ్ళు. చేయనియాలి కదా 4 రోజులు, అప్పుడే ఇంకేదో అయిపోయింది, పుట్టి మునిగిపోయింది, ఆకాశం కింద పడుతుంది అన్నట్లుగా మొదలెట్టేసి రేవంత్ రెడ్డి నువ్వు మా ఇచ్చిన మాట ప్రకారం చేయట్లేదు అనే అసంతృప్తి. అసలు కొంతమంది ఒక నెగటివ్ దూరంలోనే ఉంటారు, వాళ్ళకు అసలు ఆశావహ దృక్పథమే ఉండదు. ఆ నెగటివ్ మనస్తత్వంతోనే ఇప్పుడు ప్రభుత్వాల మీద పడతారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని చీల్చి చెండాడండి, ఎవరు కాదనట్లా, ఎవరు కాదనరు. అలాగే మనమే ఈ ప్రభుత్వాన్ని సరిగా నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఏమి అంత తొందర వచ్చేసిందని బీజేపీకి 29 ఎలక్షన్స్ కూడా దాకా కూడా ఆకపోకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏదో పావేసుకోవాలని చెప్పి ఈ సుప్తాస్ట్లో ఉన్న, అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నది లేదని ఎవరు అనట్లే, ఈ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో పోయినసారి ఎట్లాగూ బీఆర్ఎస్కే పట్టం కట్టారు వాళ్ళు. సరే ఈసారి ఏం చేస్తారా అని చూస్తున్న టైంలో ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ ఆయన వేసుకున్నారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టి జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఆయన అధికారం తీసుకొచ్చుకోవాలి అని అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉంటే, వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ముందుకు వచ్చేసేసి సనాతనవాదం సనాతనం సనాతనం. మొన్న ప్రెస్ మీట్లో కూడా జనసేన వాళ్ళు మా అమిత్ షా అని అంటారా, పవన్ కళ్యాణ్ కూడా అదే కదా కోపం వచ్చింది, మా అమిత్ షా అని అంటారని. అమిత్ షా దేవుడా? ఒకప్పుడు ఆ రాష్ట్రం నుంచి రాష్ట్ర బహిష్కరణ కాబడిన వ్యక్తి. మీకు దేవుడైతే అవ్వచ్చేమో, చరిత్రతో సంబంధం లేని వాళ్ళకి. మాకు అన్నీ గుర్తున్నాయి, మేమేం మర్చిపోలే. గుజరాత్లో వాళ్ళు చేసిన పాపం మామూలుగా వాళ్ళు చేసినవి ఇప్పుడు ఎక్కడన్నా చూడండి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అత్యాచార ఘటనలో జైలుకి వెళ్ళిన వాళ్ళని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని ఏదో ఒలింపిక్స్లో పథకాలు తెచ్చిన వాళ్ళని ఏదో గౌరవించినట్టు గౌరవిస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడున్న బాధితులు ఎంత భయపడతారు? బాధితులకు భయం వేస్తే భయం ఏదా? అందుకని ఏంటంటే ఏం చెప్పినా ఏం చేసినా బీజేపీ కోసమే చేస్తున్నాడు. రోడ్ మ్యాప్ ఆయన ఇస్తేనే, బీజేపీ వాళ్ళు ఇస్తేనే రోడ్ మ్యాపు
ఆ, అంటే బీజేపీ వదిలిన బాణం అంటారా పవన్ అంతే. ఇక ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ రావడానికి చంద్రబాబు నాయుడు లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడిని కూటమిలోకి తీసుకొచ్చుకోవటానికి దొంగ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతను భయపెట్టి ఇక నీ భవిష్యత్ అంతా ఇట్లాగే ఉంటుంది అని చెప్పి కూటమిలోకి లాక్కున్నారు. ఎన్డీఏ కూటమిలోకి, ఇండియా కూటమిలోకి ఎక్కడ వెళ్తాడు అని చెప్పి ఎన్డీఏ అప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ గవర్నమెంట్ మోడీ చేసిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మాట్లాడకుండా చెయ్యాలి అంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం పెట్టాలా? ఇంకా ఓ తిన్నింటి అసలు ఏం లెక్క పెడతాంలే అని చెప్పి సైలెంట్ అయిపోతారు. అదే అయింది చంద్రబాబు నాయుడు పరిస్థితి. రాష్ట్రం ఏమైపోయినా ఎవరికి పట్టట్లే. ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఏది రాజధాని విషయంలో అన్యాయం చేసింది ఎవరు? అందరూ జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేస్తుంటే పైనుండి అజమాయిషీ చేయాల్సిన జగన్మోహన్ కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ రాజధాని లేక పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించకుండా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు చూస్తా. అందుకని ఏంటంటే ఏది ఏమైనా ఇక్కడ అమిత్ షా మోడీ అజెండా అమలు చేయాలనే ఉద్దేశం ప్రకారమే ఇదంతా జరిగిందనేది నా ప్రగాఢ విశ్వాసం. మేడం, ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో నేను సీఎం అవడానికి పార్టీ పెట్టట్లేదు, సీఎం అవడానికి కాదు అని ఆంధ్రాలో అన్నారు, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వాడుతున్నారు. మరి అతని ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటారు మ్యామ్? అదే కదా, ఆయన బీజేపీకి పనిచేస్తాడు అంతే. ఓకే, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకుండా మేమేమి చేయలేము అనేది వాళ్ళకి అర్థమైంది కదా. అర్థమైనప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు ఈయన సీఎం ఎట్లవుతాడు? అవలేడు కదా. అసలు తెలంగాణ అంత గొడ్డుపోయిందా ఆంధ్ర ప్రాంతం ఆయన్ని సీఎం చేయటానికి? అందుకని ఎక్కడా సీఎం అవ్వడం. ఆయన ఆయన నమ్మిన వాళ్ళకి ఉపయోగపడతాడు అంతవరకే. ఆయన బీజేపీకి నమ్మిన బంటు అంతే. ఓకే మ్యామ్, ఇప్పుడు 2029 ఎలక్షన్స్ వచ్చేసరికి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతున్నారు కాబట్టి ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు మ్యామ్? ఆయన ఏం పార్టీ పెట్టలేదమ్మా. ఆల్రెడీ జనసేన పార్టీ హైదరాబాద్లోనే పెట్టారు. పెట్టి చాలా సంవత్సరాలు అయింది. జనసేన ఒక్కటే పోటీ చేయదు. జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిగానే వాళ్ళు పోటీ చేస్తారు. ఎన్డీఏ కూటమిగానే వాళ్ళు గుర్తింపులో ఉన్నారు. ఇక ఆమె ఓట్లు ఆమె జీలుస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు చీలుస్తారు. ఈ కూటమి ఓట్లు చీలుస్తుంది. ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ లాభపడుతుందా లేకపోతే ఇప్పుడు ఏదైనా ఫైట్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. బీజేపీ కూటమికిన్ను కాంగ్రెస్కే ఉంటుంది పోటీ. ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఆటలో అట్టిపండే, ఆయన ఏమి మెయిన్ అయితే కాదు. అంటే ఆంధ్రాలో ఇప్పుడు కూటమి ఏర్పడి వైసీపీని మొత్తానికి చీల్చినట్టు ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ మీద దెబ్బతినే అవకాశం ఉందంటారు మ్యామ్? ఇక్కడ కాంగ్రెస్ టార్గెట్. కాంగ్రెస్ టార్గెట్. బీఆర్ఎస్ కూడా 2 ముక్కలు అయింది కదా, తండ్రి పార్టీ కూతురు పార్టీ. ఇది ఓట్లు చూచే ప్రోగ్రామే. కాకపోతే అంతిమంగా ఆమె ఎవరికి ఉపయోగపడుతుంది అనేది చూడాలి. నా మీద కక్షగట్టి నన్ను లిక్కర్ స్కామ్లో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి ఇదంతా బీజేపీ కుట్రే కాబట్టి బీజేపీకి వ్యతిరేకమా, లేకపోతే ఒకవేళ బీజేపీ వదిలిన బాణమా ఆవిడ కూడా ఓట్లు చీల్చడానికి, ఆమె కూడా కాంగ్రెస్కే వ్యతిరేకమా, ఏం తెలియదు మనకి. రేపు ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఉండంగా ఇంకో టీఆర్ఎస్ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఎవరైతే ఉంటే ఆ అసంతృప్తులు ఆ గంప కింద కోళ్ళు గంప కిందే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అందుకని చెప్పి గంప కింద వేసుకోవటానికి ఆవిడ వచ్చింది తప్పితే బీఆర్ఎస్ మీద అసంతృప్తితో బయటికి వెళ్ళే వాళ్ళని వెళ్ళినట్లు లాగేసుకుని వేసుకుంటుంది అనమాట గంప కింద. అంతకమించి ఏమీ చేసేది లేదు. ఓకే, ఆ కంచె వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఈ కంచెలో ఏర్పాటు వేసుకుంటుంది అంతే. వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళకూడదు, బీజేపీలోకి వెళ్ళకూడదు.
మరి నిజంగా బీజేపీ మీద కక్ష ఉందేమో ఓకే. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది ఏం జరగబోతుందో 2029లో చూడాలి. చూడాలి. ముందుగా సెమీఫైనల్స్ ఉన్నాయి కదా, GHMC ఎన్నికల్లో తెలిసిపోతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.